నువ్వు వచ్చి బిజినెస్లు చూసుకుంటాను అంటే ఇండియాలో ఉంటాను, లేదంటే అన్ని వైండప్ చేసి అమెరికా వెళ్ళిపోతాను. ఫోన్లో చెప్పాలా లేక డైరెక్ట్గా వెళ్ళి చెప్పాలా సార్? తనే వస్తున్నాడు. వాళ్ళందరి ముందు మీకు సారీ చెప్తున్నాను సార్. రేయ్ ఎవర్రాది? రేయ్ లోపలికి రా. ఆగిపోయావే? ఇది మీ ఇల్లా? ఇల్లు లాంటిదే. నీలాంటి గెస్టుల కోసం కట్టించుకున్న గెస్ట్ హౌస్. రా. రా కూర్చో. పర్వాలేదండి. మరీ మొహమాట పడకు. నీ ఇల్లే అనుకో. నీ ఇంట్లో ఎలా ఉంటావో అలాగే ఉండు. నిజంగా నా ఇల్లే అనుకోమంటారా? అనుమానం ఎందుకు? లోపలికి వెళ్ళి శుభ్రంగా స్నానం చేసిరా. సరే. దీని వాలకం చూస్తుంటే ఈ వేళ కాలక్షేపం ఏదో బాగానే అయ్యేట్టుంది. బాగున్నావు. రా. మీ ఇంట్లో చీరలు నైటీలు ఉన్నాయి. మీ ఆవిడవా? నీలాంటి గెస్ట్లు వస్తారు కదా, వాళ్ళ కోసం అన్నమాట. మీరు మందు తాగుతారా? ఏ నీకిష్టం లేదా? ఛీ, నాకు తాగని వాళ్ళంటేనే ఇష్టం లేదు. నేను కలపనా? ఏమో అనుకున్నాను. నీ దగ్గర చాలా కళ్ళున్నాయి. ఇష్టపడుతున్నావుగా, కలుపు. పెగ్గు కరెక్ట్గా పోసావే. బాగా ఎక్స్పీరియన్స్ ఉన్నట్టుంది. వయసు పైపడిన వాళ్ళ ఉంటారు కానీ చాలా స్పీడు.
నువ్వు పర్మనెంట్గా ఇక్కడే ఉండిపో, నీకు అన్నీ ఇచ్చేస్తా. ఏమిస్తారేమిటి? నువ్వేదడిగితే అది ఇస్తా. నీలాంటి కోఆపరేటివ్ మనిషి నాకు కావాలి. మిమ్మల్ని చూస్తే పెద్ద మనిషిలా ఉన్నారు. మిమ్మల్ని నమ్ముకుంటే నా పరిస్థితి ఏంటి? పెద్ద మనిషా? ఓ, చుట్టూడుందని అలా అనుకుంటున్నావా? తలలు బోడులైనా తలపులు బోడులవునా? అబ్బా, కవిత్వం కూడానా? మరేమనుకుంటున్నావు ఈ శివరావంటే? మనమంటే అందరికీ హడల్. మనం చెబితే పోలీసులైనా రౌడీలైనా చెప్పినట్టు చెయ్యాల్సిందే. అంత గొప్పోళ్ళం కాబట్టే మనల్ని నమ్ముకో. నీ జీవితం స్వర్గంలో ఉన్నట్టుంటుంది. ఈ డబ్బు ఆస్తి చూసి ఎవరైనా నిన్ను చంపి లాగేసుకుంటే నేనేం కావాలి? నన్ను చంపేదెవరు? అసలు నా గురించి నీకు తెలియదు కదూ. మనం ఏం చేసినా పక్కోడికి తెలీదు. అసలు నన్ను చూస్తుంటే మర్డర్లు చేస్తానని ఎవరైనా అనుకుంటారా? మర్డర్లా? మీరా? ఏ నమ్మకం కుదరటం లేదా? ఎక్కడ దాకో ఎందుకు, ఈ మధ్య టీవీల్లో పేపర్లో వచ్చింది గుర్తుందా? రాజా అని ఒక బిల్డర్ని మర్డర్ కేసులో అరెస్ట్ చేశారే. అవును. ఆ మర్డర్ కేసులో రషీద్ని చంపింది ఎవరనుకున్నావు? నేనే. మీరా? మీరెందుకు చంపారు? ఎందుక? ఆ రాజాగాడికి నాకు పాత పగలున్నాయి. వాడిని ఉత్తినే చంపితే ఏం కిక్కుంటుంది? అందుకే వాడికి రషీద్కి మధ్యన గొడవలు పెట్టాను. రషీద్ని చంపుతానని ఆ రాజాగాడు పబ్లిక్గా అన్నాడు. అందుకే ఆ రషీద్ గాడిని నేను చంపాను. ఆ రాజాగాడిని జైల్లో పెట్టారు. రషీద్ని మీరు చంపారా? నేనే కత్తితో కసకస పొడి చంపాను. ఆ కేసు రాజాగాడి మీద పడింది చూసావా? ఒక్క దెబ్బకే 2 బిడ్డలు. అది మనమంటే. కాబట్టి నా దగ్గర పర్మనెంట్గా ఉండిపో. నీకు స్వర్గం చూపిస్తా. రేయ్, ఎవర్రాది? నువ్వు? నేను చెప్తానుండు. రషీద్ని మర్డర్ చేసి ఆ కేసు రాజా మీదకి నెట్టావు కదా, అది నీ చేత చెప్పించడానికి నేను వాడిన ఆయుధం. నేనెవరిని చంపలేదు. అవునా కవిత? ఎస్ సార్. ఆ మర్డర్ కేసులో రషీద్ని చంపింది ఎవరనుకున్నావు? నేనే. మీరా? మీరెందుకు చంపారు? ఆ రషీద్ గాడిని నేను చంపాను. ఆ రాజా గాడిని జైల్లో పెట్టారు. రషీద్ని మీరు చంపారా? నేనే.
కత్తితో కస కస పొడి చంపాను. ఆ కేసు రాజా మీద పడింది చూశావా? ఇందాక నువ్వు మత్తులో వాగిందంతా అందులో రికార్డ్ అయింది. రేయ్! ఇప్పుడు కాపాడమను మీ టీసీపీని. తప్పు చేశారండి అయ్యా. నన్ను అరెస్ట్ చేసి చాలా పెద్ద తప్పు చేశారు. అవును, అరెస్ట్ చేసి తప్పు చేశాను. అసలు అక్కడే ఎన్కౌంటర్ చేసుంటే సారీ చెప్పగానే ఖుషి అయిపోయావు కదూ. ఇక వీడేం చేస్తాడులే అనుకున్నాం. పెద్ద మనిషి ముసుగులో క్రిమినల్ పనులు చేసే నీకే ఇన్ని తెలివితేటలుంటే క్రిమినల్స్ మధ్యన బ్రతికే నాకెన్ని తెలివితేటలుండాలి. రాజా, అసలు హంతకుడు దొరికాడ్రా. ఇంకా నువ్వు సేఫ్. అంటే రషీద్ని చంపింది నువ్వా? ఆ, ఈయనే నిన్ను టార్గెట్ చేశాడు. ఎలాగైనా నీ మీద కక్ష సాధించాలనుకున్నాడు. రషీద్ని రెచ్చగొట్టాడు, నీతో గొడవ పడేలా చేశాడు. అందరి దృష్టిలో నువ్వే రషీద్ని చంపుతాను అనేలా చేశాడు. చివరికి చాటుగా చంపేశాడు. రేయ్, ఎందుకురా నీ చేతులకు మట్టెంటించుకోవడం? తను ఎలా చేశాడో అలాగే మనం కూడా చేయబోతున్నాం. చట్టం తన పని తను చేసుకుపోతుంది. నువ్వురా. అశోక్, ఏంటిది? ఏంటి నువ్వు చేస్తున్న పని? రాజా నీ ఫ్రెండ్ కాబట్టి బయటికి తీసుకొచ్చావా? ఇతన్ని కాపాడడం కోసం శివరావు గారిని అరెస్ట్ చేస్తావా? సార్, ఇక్కడ మ్యాటర్ మీకు పూర్తిగా అర్థమైనట్లేదు. నా ఫ్రెండ్ని కాపాడడం కోసం శివరావుని అరెస్ట్ చేయలేదు. ఈ మర్డర్ చేసింది శివరావు కాబట్టి అరెస్ట్ చేశాను. అసలు హంతకుడు దొరికాడు కాబట్టి రాజాని విడుదల చేశాను. మీకు అనుమానం ఉందంటే శివరావు గారు వాగుడంతా కాపీ చేసి మీకు ఒక సీడీ పంపిస్తాను, చూసుకోండి. అయినా రాజాని ఎలా బయటికి తీసుకెళ్తున్నావు? అతను నిర్దోషి అని కోర్టు డిసైడ్ చేశాకే వదలాలి. రేపు ఎలాగో కోర్టు డిసైడ్ చేయక తప్పదు సార్. కానీ నా పర్సనల్ అష్యూరెన్స్తో తనని బయటికి తీసుకెళ్లొచ్చు. ఆ అధికారం నాకుంది సార్. అందుకే తీసుకుని వెళ్తున్నాను. తన గురించిన పూర్తి బాధ్యత నాది. రాజా, నువ్వు ఎవ్వరికీ భయపడాల్సిన పని లేదు. పద, నిన్నెవడాపుతాడో నేను చూస్తాను. అశోక్, చాలా ఓవర్ చేస్తున్నావు. ఇష్టం లేకపోతే ఏం చేసినా అలాగే కనిపిస్తుంది సార్. మీరు నా గురించి రాజా గురించి ఆలోచించే కంటే శివరావుని కాపాడగలరేమో ట్రై చేయండి. నువ్వురారా. అశోక్, మాధవి, ఎందుకంత డల్గా ఉన్నావు? నీ బాధ అంతా రాజా గురించే కదా? ఇప్పటికే చాలా రోజులైపోయింది తనని అరెస్ట్ చేసి. ఎప్పుడు బయటకు వస్తాడో తెలీదు. నరేంద్ర గారు కూడా చాలా ప్రయత్నాలు చేశారు, కానీ ఇంతవరకు రాజాని విడుదల చేయించలేకపోయారు. నువ్వేం బాధపడకు మాధవి. అశోక్ ఆ పని మీదే ఉన్నాడు.
తప్పకుండా రాజాను విడుదల చేయిస్తాడు. రాజా, రారా. రాజా వచ్చావా? ఎలా ఉండేవాడివి, ఎలా అయిపోయా? అసలు ఎలా బయటకొచ్చా? అంతా మన అశోకోలేనమ్మా. రాజాని కేసు నుంచి బయటపడేలా చేశాడు. అసలు నేరస్తున్న లోపలేసి రాజాని బయటకు తీసుకొచ్చాడమ్మా మన అశోక్. మీ రుణం ఎలా తీర్చుకోవాలో తెలియడం లేదండి. రుణం తీర్చుకోవడం ఏంటమ్మా, ఇది నా బాధ్యత. ఈ మాత్రం కూడా చేయకపోతే ఇక నాకు విలువే ఉంది, నేను వేసుకునే ఈ కాకికి విలువే ఉంది. అన్నిటికీ మించి మా స్నేహానికి విలువే ఉంది. రాజా, ఇక నీకే భయం లేదు, ఎవరి గురించి భయపడాల్సిన పని లేదు. ఆ శివరావే అసలు నేరస్తుడని చెప్పడానికి నా దగ్గర పర్ఫెక్ట్ సాక్ష్యాలున్నాయి. అవి కోర్టుకి సబ్మిట్ చేశాను. నీ మీదున్న కేసు పూర్తిగా చెరిగిపోయినట్టే. డోంట్ వరీరా. చాలా థ్యాంక్స్ రా అశోక్. రే, మన మధ్యన థ్యాంక్స్ లేంట్రా. నేను జైలు నుంచి బయటపడడానికి ఏ దారి కనిపించలేదు. చివరికి శివ చెప్పిన సాక్ష్యమే కీలకమవుతుంది అని అనుకోలేదు. నేను ఏ నేరం చేయలేదు అని ఒకే ఒక్క నమ్మకం తప్ప నన్ను నేను కాపాడుకోవడానికి ఏ ఆధారమూ లేదు. మనిషికి నిజాయితీకి మించిన ఆధారం ఏదీ లేదు రాజా. నువ్వెలాంటి మనిషివో మాకు తెలుసు. రాజా ఏ నేరం చేయడు, తప్పకుండా నిర్దోషిగా బయటకొస్తాడు అని నమ్మాం. చివరికి అదే గెలిచింది. ఇందులో అశోక్ చేసిన సహాయాన్ని ఎప్పటికీ మర్చిపోలేను లలిత. నా కోసం ఎంతో మంది కష్టపడ్డారు, కానీ నన్ను కాపాడింది మాత్రం నా ప్రాణ స్నేహితుడు అశోకే. నువ్వలా నన్ను గొప్పవాణ్ణి చేసి మాట్లాడుకు రాజా. ఒకప్పుడు నీకు చేసిన ద్రోహం ముందు నేను ఎంత మంచి చేసినా అది తక్కువే అవుతుంది. కానీ ఇప్పటికీ నన్ను ఒక మంచి ఫ్రెండ్గా చూస్తున్నావు చూడు, అది చాలరా నాకు. మొత్తానికి ఒక పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డావు రాజా. ఎలాగో బయటకు వచ్చావు కాబట్టి ఆగిపోయిన పెళ్లి జరిపించేద్దాం. ఈ పెళ్లికి ఏర్పాట్లు చేస్తాను. వద్దు బాబాయ్, ఒకప్పుడు ఈ పెళ్ళొద్దని ఎంత చెప్పినా వినకుండా ఏర్పాట్లు చేశారు. చివరికి ఏం జరిగిందో మీకు తెలుసు. అంటే మా పెళ్లి జరగకూడదు అనేది దైవ నిర్ణయం. దాన్ని మనం గౌరవించాలి. దయచేసి ఇంతటితో ఆపేయండి. ఇప్పుడు జరగాల్సింది రాజా చందులు కలవటం. మాధవి, ప్లీజ్ ఇంకేం మాట్లాడుకు రాజా. ఈసారైనా నా మాట విను. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అనంతరామ్ గారు, ఎలా ఉన్నారు? బాగున్నాను సార్, మీరెలా ఉన్నారు? బాగున్నాను. ఏంటి ఇలా వచ్చారు? మేడం గారి చేత ఈ ఫైల్స్ మీద సంతకాలు తీసుకోవాలి సార్. కాస్త అర్జెంట్ ఫైల్స్, అందుకనే తీసుకొచ్చాను. ఆఫీస్కి వస్తుంది కదా. 2 రోజుల నుంచి రావట్లే కదా సార్. ఈ రోజు కూడా రానని ఫోన్ చేశారు. వర్క్ అంతా పెండింగ్లో ఉండిపోయింది.
అనంతరామ్ గారు. నమస్తే మేడం. మేడం, ఈ ఫైల్స్ ఈ రోజే ఆడిటర్ గారికి పంపించాలి. ఇవ్వండి. మేడం, మీరు ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళరండి. బాగా డల్గా కనిపిస్తున్నారు. మీరు ఎంత తొందరగా రికవర్ అయితే అంత మంచిది. ఈ వీకెండ్లో 2 ఇంపార్టెంట్ మీటింగ్స్ కూడా ఉన్నాయి. ఓకే, వస్తాను మేడం. అమ్మా జయంతి, ఒక్క నిమిషం ఆగమ్మా. ఏంటమ్మా ఇది? ఎప్పుడు లేంది నువ్వు ఆఫీస్కి వెళ్లకుండా ఇంట్లోనే ఉండిపోవడం ఏంటి? ఒంట్లో బాలేదు డాడీ. ఒంట్లో బాగలేదా లేక నీ మనసు బాగలేదా? నీకు ఒంట్లో బాగలేని రోజుల్లో కూడా రెస్ట్ తీసుకో అమ్మా అంటే, వర్క్ చేస్తేనే నాకు రెస్ట్ దొరుకుతుంది డాడీ అని ఆఫీస్కి వెళ్ళేదానివి. అలాంటిది ఒంట్లో బాగలేదని ఇన్ని రోజులు వెళ్ళలేదంటే ఎలా నమ్మమంటావు చెప్పు? ఏం జరిగిందో చెప్పమ్మా. నేను నీకు నాన్ననే కాదు, అమ్మను కూడా. అమ్మకైతే చెప్పుకోవా?